బీహార్ లో ఎన్డీఏ కూటమి 162 సీట్లతో దూసుకెళ్తుంది. ప్రస్తుతం మహాకూటమి 77 స్థానాల ఆధిక్యం ఉంది. ఇక్కడ బీజేపీ జేడీయూ రెండు సరిసమానంగా పోటాపోటీగా మెజార్టీ దిశలో ఉన్నాయి. అయితే కాంగ్రెస్ 57 సీట్లలోను, ఆర్జేడీ 57 సీట్లలోను, కాంగ్రెస్ 13 సీట్లలోనూ ఆధిక్యం ఉంది. బీఏపీ ఒక స్థానంలో ఆధిక్యం ఉంది. ప్రస్తుతం అయితే ఎన్డీఏ కూటమి స్పష్టంగా మెజార్టీ వైపు దూసుకెళ్తుంది. దాదాపు 162 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. 2/3 మెజార్టీ దిశగా ఎన్డీఏ కూటమి సాధించే అవకాశాలు ఉన్నాయి. ల్యాండ్ స్లామ్ విక్టరీ ఎన్డీఏ కూటమి సాధించబోతుంది. అయితే ఊహించిన విధంగానే ఎన్డీఏ కూటమి వైపు నితీష్ కుమార్ వైపు మహిళలు మొగ్గు చూపారు. నిమిషానికి ట్రెండ్స్ మారుతున్నాయి. ఎన్డీఏ కూటమి 165 సీట్లకు, ఎంజీపీ కూటమి 73 సీట్ల ఆధిక్యం ఉంది. ప్రస్తుతం ఎన్డీఏ నిమిషానికి ఎన్డీఏ సీట్లు పెరుగుతా ఉన్నాయి. కూటమి ఏదైతే భారతీయ జనతా పార్టీ కూటమి ముందుకు దూసుకెళ్తుంది. ఇక్కడ బీజేపీ 74 సీట్లలోను, జేడీయూ 73 సీట్లలోను, ఎల్జేపీ 15 సీట్లలోను ఆధిక్యంలో ఉంది. ఇక్కడ ఏదైతే మిగిలిన స్వతంత్ర అభ్యర్థులు 4 స్థానాల్లో ఆధిక్యం ఉన్నారు. కాంగ్రెస్ శైలి మనం గమనించినప్పుడు 51 సీట్లలో ఆర్జేడీ, 13 సీట్లలో కాంగ్రెస్, ఒక స్థానంలో బీఏపీ ఆధిక్యంలో ఉంది. ఓవరాల్ గా మనం బీహార్ ఎన్నికలను గమనించినప్పుడు దాదాపు 169 సీట్లలో ఎన్డీఏ కూటమి ఆధిక్యంలో ఉంది. 69 సీట్లలో ఎంజీపీ ఆధిక్యం ఉంది. ఓవరాల్ గా ఎన్డీఏ కూటమి 2/3 మెజార్టీ దిశగా దూసుకెళ్తుంది. నితీష్ కుమార్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోసారి ల్యాండ్ స్లామ్ విక్టరీ సాధించబోతుంది. మొత్తం ఏదైతే బీహార్ లో ఎన్డీఏ ఓట్ షేర్ 50% దాటింది. 2/3 దిశగా ఎన్డీఏ అద్భుతమైన విజయాన్ని సాధించబోతుందని మనకు ఎర్లీ ట్రెండ్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ ప్రధానంగా ఏదైతే మోడీ, నితీష్ కుమార్ సుపరిపాలన వైపే బీహార్ ప్రజలు మొగ్గు చూపినట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. 80 స్థానాల దగ్గర ఎంజీపీ ఉంది. 169 స్థానాల్లో ఎన్డీఏ కూటమి దూసుకెళ్తుంది. ఈ ట్రెండ్స్ ను మనం గమనించినప్పుడు ఏదైతే ఉందో ఆ ట్రెండ్స్ ప్రకారం, ఏదైతే సర్వే సంస్థలు ఇచ్చిన ప్రకారం ఊహించిన విధంగా, ఊహకందని విధంగా దాదాపు 168 స్థానాల్లో ఎన్డీఏ కూటమి దూసుకెళ్లడం మనం గమనించవచ్చు. అయితే ఇక్కడ తెలంగాణ జూబ్లీహిల్స్ ఎన్నికలు చూసినప్పుడు దాదాపు 5వ రౌండ్ నడుస్తుంది. 5వ రౌండ్ లో 4 రౌండ్లు ముగిసేసరికి కాంగ్రెస్ కు 9,147 ఓట్ల ఆధిక్యం ఉంది. ఈ ఆధిక్యం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. 4 రౌండ్లు ముగిసేసరికి కాంగ్రెస్ 10,000 ఓట్ల ఆధిక్యంలో దూసుకెళ్తుంది. అయితే మరో 6 రౌండ్లు మిగిలి ఉన్నాయి. ఈ 6 రౌండ్లో కాంగ్రెస్ కు మరింత మెజార్టీ పెరిగే అవకాశం ఉంది. ఓవరాల్ గా చూసినప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ 25,000 ఓట్ల మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉన్నాయని స్పష్టంగా మనకు ట్రెండ్స్ అర్థమవుతున్నాయి. ఏదైతే ఇప్పటి వరకు ప్రతి రౌండ్ లోనూ కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తుంది. మొదటి రౌండ్ లో 2,500 ఓట్ల మెజార్టీ వచ్చింది. ప్రతి రౌండ్ ఏదైతే 4 రౌండ్లు మనకు ముగిసేసరికి దాదాపు 10,000 ఓట్ల ఆధిక్యంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. రౌండ్ కి 2,500 ఓట్ల మెజార్టీ కొనసాగుతుంది. మనం బీహార్ ఎన్నికలు గమనించినప్పుడు కూడా ఏదైతే 2/3 ఎన్డీఏ కూటమి దూసుకెళ్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి మనకు అందిన ట్రెండ్స్ ప్రకారం ఎన్డీఏ కూటమి 173 స్థానాల్లో, ఎంజీపీ కూటమి 66 స్థానాల్లో ఆధిక్యం ఉంది. బీహార్ ప్రజలు 2/3 దిశగా 2/3 మెజార్టీ ఏదైతే మోడీ వైపు స్పష్టంగా మొగ్గు చూపుతుంది. నిమిషానికి కూడా ట్రెండ్స్ మారుతున్నాయి. బీహార్ లో ఎన్డీఏ కూటమి దూసుకెళ్తుంది. 174 సీట్లలో ఎన్డీఏ కూటమి, 74 సీట్లలో ఇండియా కూటమి ఆధిక్యంలో ఉంది. జూబ్లీహిల్స్ లో ఏదైతే తెలంగాణ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు కాంగ్రెస్ స్పష్టమైన మెజార్టీ దిశగా పయనిస్తుంది. దాదాపు 25,000 ఓట్ల మెజార్టీతో గెలిచే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. రౌండ్ కు మెజార్టీ పెరుగుతుంది. రౌండ్ కు 2,500 ఓట్లు మెజార్టీ దిశగా పయనిస్తుంది. ప్రతి రౌండ్ లోనూ కాంగ్రెస్ కు స్పష్టమైన మెజార్టీ లభించే అవకాశాలు ఉన్నాయి. క్లారిటీగా స్పష్టంగా మనకు కనబడుతుంది. ఇప్పటి వరకు మనకు అందిన ట్రెండ్స్ ప్రకారం బీహార్ ఎన్నికలను మనం గమనించినప్పుడు 175 స్థానాల్లో ఎన్డీఏ కూటమి స్పష్టమైన ఆధిక్యత దిశగా పయనిస్తుంది. కాంగ్రెస్ 64 సీట్ల ఆధిక్యంలో ఉంది. ఏదైతే సుపరిపాలన వైపే మొగ్గు చూపుతుంది. బీజేపీ 76 సీట్లలోను, జేడీయూ 75 సీట్లలోను,
ఎల్జేపీ 17 సీట్లలోను, మిగిలిన అభ్యర్థులు 5 స్థానాల్లో ఆధిక్యం ఉన్నారు. ఓవరాల్ గా మనం గమనించినప్పుడు ఏదైతే ఎన్డీఏ కూటమి స్పష్టమైన మెజార్టీ దిశగా దూసుకెళ్తుంది. కేవలం రెండు రౌండ్లు ముగిసేసరికి బీజేపీ 3,475 ఓట్లు మాత్రమే సాధించింది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ దాదాపు ప్రతి రౌండ్ కు 2,500 ఓట్ల మెజార్టీతో కొనసాగుతూ ఉంది. బీహార్ ఎన్నికలను ఎర్లీగా గమనించినప్పుడు 175 సీట్లలో స్పష్టంగా బీజేపీ కూటమి ఆధిక్యంలో కొనసాగుతూ ఉంది. ఈ కొనసాగడం భారీ మెజార్టీ దిశగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో పయనిస్తుంది.